Hello everyone, this is N. Sridhara Devi, Assistant Professor of Chemistry, Government Degree College, Adilabad. Today we are going to learn about the introduction to chemical kinetics. We are going to learn the basics of the chemical kinetics, and in this the terms involved in the chemical kinetics are discussed, and this is the first part of this lecture. పిల్లలు ఈరోజు మనము రసాయన గతి శాస్త్రమును నేర్చుకోబోతున్నాము. ఇందులో మనము ఒక బేసిక్స్ అనేవి నేర్చుకుంటున్నాము. దీంట్లో కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి ఈ రసాయన గతి శాస్త్రంలో. ఆ టర్మినాలజీస్ ఈరోజు నేర్చుకోబోతున్నాము. ఇది చాలా ముఖ్యమైన పాఠ్యాంశము. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇంట్రొడక్షన్. This chemical kinetics is a branch of physical chemistry which deals with the study of the speed of chemical reactions. గతి శాస్త్రము, రసాయన గతి శాస్త్రం అనేది రసాయన చర్యల యొక్క వేగాలను గూర్చి చదివే శాస్త్రము. Such studies also enable us to understand the mechanism by which the reaction occurs. And thus, in chemical kinetics, we can also determine the rate of the కెమికల్ రియాక్షన్. మనము ఈ గతిశాస్త్రంలో రసాయన గతిశాస్త్రము ద్వారా చర్యా విధానాన్ని తెలుసుకోవడానికి వీలుంటుంది. ఈ గతిశాస్త్రము ద్వారా మనము చర్య యొక్క వేగాన్ని కనుగొనవచ్చును. ఏదైనా ఒక రసాయన చర్య యొక్క వేగాన్ని కనుగొనవచ్చును, అలాగే దాని రేటును కనుగొనవచ్చును. దేంటో చూద్దాము. దీంట్లో ఉన్న టర్మినాలజీస్ ఈరోజు నేర్చుకోబోతున్నాము. వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ది బేసిక్స్ ఆఫ్ దిస్ కెమికల్ కైనెటిక్స్. సో కేర్ఫుల్లీ యూ హ్యావ్ టు గో త్రూ దిస్ పార్ట్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ది నెక్స్ట్ లెక్చర్ ఆన్ దిస్ పార్ట్. రేట్ ఆఫ్ రియాక్షన్. వాట్ ఈస్ ద రేట్? ఓకే, సో వాట్ విల్ హ్యాపెన్? లెట్ us డిస్కస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు దిస్ స్లైడ్. ముందు మనం ఇక్కడ చూద్దాము ఒక చర్య ఎలా జరుగుతుందనేది. లెట్ us కన్సిడర్ వన్ కెమికల్ రియాక్షన్. A plus B ఈజ్ గివింగ్ రైస్ టు సమ్ C as the product. A plus B is giving rise to C. So first of all, in the beaker we only have A and B molecules. Let us think these are in the red color. So after some time T, we have to get the product C. Okay, I think I'm going to take blue color. So this blue color denotes the final product and red color denotes the starting material. So after some time T, that is immediately after we start the reaction, the product is going to form. ఓకే, మనం చర్య ప్రారంభించిన కొద్దిసేపటికి A ప్లస్ B అనేది Cగా మారాలి. చర్య ఈ ఎరుపు రంగు అన్నీ కూడా చర్య క్రియాజనకాలు అనుకుందాము. క్రియాజనకాలు ఎరుపు రంగులో ఉంటాయి. ఇవి కాసేపటి తర్వాత, అంటే ఒక 2 నిమిషాల తర్వాత చూసామనుకోండి, టైం T అనే తర్వాత చూస్తే ఇక్కడ బ్లూ కలర్వి క్రియాజన్యాలు ఏర్పడడం ప్రారంభమవుతుంది. అట్లా చాలా సమయం తర్వాత మనకి ఈ నీలి రంగు అనేది పెరుగుతూ కనిపిస్తుంది. సో ఆఫ్టర్ సమ్ టైమ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ప్రొడక్ట్ విల్ ఇంక్రీజ్. సో దిస్ చేంజ్ ఇన్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్ విత్ టైమ్ ఆర్ చేంజ్ ఇన్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ప్రొడక్ట్ విత్ టైమ్. ఇక్కడ సమయం గడుస్తున్న కొద్దీ క్రియాజనకాల యొక్క గాఢతలో మార్పు మనం గమనించవచ్చు. క్రియాజనకాల యొక్క గాఢత అనేది తగ్గుతుంది, క్రియాజన్యాల యొక్క గాఢత అనేది పెరుగుతుంది. ఏ విధంగా పెరుగుతుందంటే, see here we can observe like this. After some time the concentration of the product will going on increased. Okay, like this with time. Here it is completely before the starting of the reaction. Then after time T,
what we will get is, okay, we can see here blue color also I'm going to take. Here the concentration of the product is much larger. Okay, see, we can observe like this. ఇక్కడ ప్రారంభంలో ఈ విధంగా ఉంటాయి, తర్వాత కొంత సమయం టీ తర్వాత ఈ విధంగా ఉంటుంది, అలాగే మరికొంత సమయం తర్వాత ఈ విధంగా ఉంటుంది గాఢత, అలాగే మరికొంత సమయం తర్వాత ఈ విధంగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ది చేంజ్ ఇన్ ది కాన్సన్ట్రేషన్ విత్ టైమ్. సో చేంజ్ ఇన్ ది కాన్సన్ట్రేషన్ విత్ టైమ్ ఈజ్ నథింగ్ బట్ ది రేట్ ఆఫ్ ది రియాక్షన్. ఇలా క్రియాజనకాల గాఢతలో మార్పు, సమయంతో పాటు క్రియాజనకాల యొక్క గాఢతలో మార్పు లేదా క్రియాజన్యాల యొక్క గాఢతలో మార్పును ఏమంటారు? చర్య యొక్క రేటు అంటారు. రేటు అంటే ఇది, అంటే సమయంతో పాటు గాఢతలో మార్పు. ఒకవేళ క్రియాజనకాల పరంగా చెప్పాలనుకుంటే ద చేంజ్ ఇన్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది క్రియాజనకాల యొక్క గాఢతలో తగ్గుదల, సమయంతో పాటు క్రియాజనకాల యొక్క గాఢతలో తగ్గుదల లేదా సమయంతో పాటు క్రియాజన్యాల యొక్క గాఢతలో పెరుగుదలని చర్యా రేటు అని అంటారు. ఓకే, హియర్ యూ కీప్ ఇన్ మైండ్ దట్ ది చేంజ్ ఇన్ ది కాన్సన్ట్రేషన్ విత్ టైమ్ ఈజ్ రేట్. సో ఫ్రమ్ ద version of the starting material, what we can say is that the decrease in the concentration of the reactants with time, or in other words we can say that increase in the concentration of the product with time is called rate of reaction. Decrease in the concentration of the reactants with time or increase in the concentration of the reactants with time is rate of the reaction. Okay, I hope you understood what is the rate of the reaction. Now let us discuss in detail. The rate of the reaction, that is the velocity of the reaction, is the amount of a chemical change occurring per unit time. రసాయన చర్య ఒక సమయంతో పాటు ఏ విధంగా జరుగుతుంది, ఎంత మార్పు అనేది జరిగిందనేది ఈ చర్య రేటు సూచిస్తుంది. రేట్ ఈస్ జనరల్లీ ఎక్స్ప్రెస్డ్ యాజ్ డిక్రీజ్ ఇన్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎ రియాక్టెంట్ ఆర్ యాజ్ ద ఇంక్రీజ్ ఇన్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ప్రొడక్ట్. రేటు అనేది క్రియాజనకాల గాఢతలో తగ్గుదల లేదా క్రియాజన్యాల గాఢతలో పెరుగుదలను సూచిస్తుంది. ఇఫ్ C is the concentration of the reactant at a time T, the rate is dC by dt, or if the concentration of the product be x at a time t, the rate would be dx by dt. చర్య రేటును dx by dtతో సూచిస్తారు. x అనేది ఒక క్రియాజన్యం యొక్క గాఢత x అనేది, కాబట్టి dx by dtతో మనము ఈ దీని చర్య రేటును సూచించవచ్చును. చర్య రేటు ఈక్వల్ టు dx by dt. The time is usually expressed in seconds. For the case of units, we have to look into this. Time in seconds, and the rate will have the units of concentration divided by time. So we know concentration is moles per liter and per second. So the units of the rate of the reaction is moles per liter per second. ఈ చర్య రేటు యొక్క యూనిట్స్ ఏంటంటే మోల్స్ పర్ లీటర్ పర్ సెకండ్ అనేది చర్య. అయితే మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే ఏకాంక కాలంలో ఒక చర్యలోని క్రియాజనకాల లేదా క్రియాజన్యాల గాఢత మార్పును చర్య రేటుగా నిర్వచించవచ్చును. స్థిర ఉష్ణోగ్రత వద్ద చర్య రేటు క్రియాజనకాల గాఢతపై ఆధారపడును. At fixed temperature, the rate of the reaction is dependent on the concentration of the starting materials. Okay, so dx by dt is proportional to the concentration of the starting materials. Rate law or rate expression or rate equation. What is a rate law or rate expression? రేటు సమీకరణము లేదా రేటు నియమము అనేది ఏంటి? ఓకే, ది రేట్ లా ఆర్ రేట్ ఎక్స్ప్రెషన్ ఆర్ రేట్ ఈక్వేషన్ ఈజ్ ఏ
mathematical explanation of variation in the rate of chemical reaction with time. And the reaction rate depends on the concentration of the reactants at fixed temperature, as I already said, and rate of reaction is directly proportional to the concentration of the reactants, in which each concentration is raised to some power. Okay, we represent that with some power. Okay, so for that let us write one reaction, then we can understand how the rate expression can be written. Okay, so here, and చర్య రేటు సమీకరణము అనగా ఏమి? ఒక చర్య రేటుకు అందులో పాల్గొనే క్రియాజనకాల గాఢతల లబ్ధంతో గల సంబంధాన్ని తెలిపే సమీకరణాన్ని రేటు సమీకరణము లేదా రేటు నియమం అని అంటారు. అయితే ఈ రేటు సమీకరణాలు ఆయా చర్యల క్రమాంకాలపై ఆధారపడి ఉంటాయి. సాధారణంగా ఒక చర్య యొక్క రేటు స్థిర ఉష్ణోగ్రత వద్ద క్రియాజనకాల యొక్క గాఢతలపైన ఆధారపడి ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ సమీకరణాన్ని మనము రేటు సమీకరణం అని చెప్పేసి అంటాము. అయితే ఇప్పుడు మనము కొన్ని ఉదాహరణలు చూద్దాము రేటు సమీకరణానికి. ముందుగా ఇది చూద్దాము. హియర్ దిస్ ఈస్ ద రేట్ ఈక్వేషన్. జనరల్లీ రేట్ ఈక్వేషన్ కెన్ బి రిటన్ లైక్ దిస్: రేట్ ఈక్వల్ టు k into x power m into y power n. So here x concentration of x power m, concentration of y power n. ఇది రేటు సమీకరణం. ఇక్కడ రేటు dx by dt ఈక్వల్ టు k ఇంటూ x యొక్క గాఢత పవర్ m ఇంటూ y యొక్క గాఢత పవర్ n. k అనేది ఒక స్థిరాంకము. దీన్ని రేటు స్థిరాంకం అని చెప్పేసి అంటాం kని. K is a proportionality constant known as the rate constant, and it is independent of concentration and time, where rate is dependent on concentration but rate constant is independent of the concentration and time. రేటు కాన్స్టెంట్, ఈ రేటు స్థిరాంకం అనేది ఈ గాఢత మరియు సమయంపై ఆధారపడి ఉండదు. ఇట్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ వాల్యూ ఎట్ ఎ గివెన్ టెంపరేచర్. ఒక పర్టికులర్ ఉష్ణోగ్రత వద్ద ఈ రేటు స్థిరాంకానికి ఒక విలువ అనేది ఉంటుంది. ఇందులో m మరియు n అనేవి ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్, క్రమాంకాన్ని, చర్య యొక్క క్రమాంకాన్ని సూచిస్తాయి. హియర్ m and n are the orders of the reaction with respect to x and y. And what is the total overall order of this particular reaction, model reaction we have written is m plus n. Means it is the sum of the concentration terms. So here the terms of the concentrations are m and n. m plus n gives the order. ఇక్కడ m plus n ని కూడినప్పుడు మనకి ఆ చర్య యొక్క క్రమాంకం అనేది వస్తుంది. అయితే కొన్ని ఉదాహరణలు చూద్దాము. మనము క్రమాంకము మరియు రేటు సమీకరణాలని చూద్దాము. I am going to write one equation, and for that let us write this rate law. Okay, so here I am going to write NH. So here we can write dx by dt equal to k is the rate constant, so now here we do not know what is the molecularity for this reaction. Okay, here let us see some of the orders, order and rate law or rate equation. If it is a zero order, this rate law will be dx by dt
equal to k into a minus x power 0 equal to k. శూన్య క్రమాంక చర్య. క్రమాంకం అంటే ఏంటో మనము డిస్కస్ చేద్దాము. ముందుగా ఇక్కడ m+n విలువ అనేది క్రమాంకానికి సమానం అని చెప్పుకున్నాము. సో శూన్య క్రమాంక చర్యలో 0 ఉన్నప్పుడు dx/dt చర్య రేటు అనేది దేనికి సమానం అంటే చర్య స్థిరాంకానికి సమానము. కాబట్టి ఇక్కడ dx/dt ఈక్వల్ టు k ఇంటూ a మైనస్ x పవర్ 0 ఈక్వల్ టు k. So this is for the zero order reaction. And now let us see what is the rate law if it is 1 or if the order is 1. So let us see that if the order is equal to 1, what will you will get? If the order is equal to 1, dx by dt equal to k into a minus x power 1. If it is the second order reaction, then rate dx by dt equal to k into a minus x power. In this way, these are the some examples for the order and the related rate equation. ఇక్కడ కొన్ని మనము క్రమాంకాలు, చర్య క్రమాంకాలు మరియు అలాంటి చర్య క్రమాంకాలు ఉన్నప్పుడు రేటు సమీకరణాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనము చూడడం జరిగింది. సో దిస్ ఈస్ ద థింగ్. అండ్ నౌ లెట్ us see what is actually an order of the reaction. చర్య క్రమాంకం అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ మనము రేటు సమీకరణం యొక్క భేదాత్మక రూపంలో క్రియాజనకాల గాఢతా పదాల ఘాతాల మొత్తాన్ని క్రమాంకం అని అంటారు. ఇక్కడ మనం తీసుకున్న రేటు సమీకరణంలో ఇది మనకు లభిస్తుంది. ది ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ ఈజ్ number of concentration terms on which the reaction rates depend. Thus, if the rate of the reaction depends on the first power of the concentration of reactant, that is rate equal to kc power 1, then it is said to be of the ఫస్ట్ ఆర్డర్. ఒకవేళ మనం తీసుకున్న రేటు సమీకరణంలో ఈ గాఢతా పదాల యొక్క ఘాతం అనేది 1కి సమానం ఉన్నట్లయితే అప్పుడు దాన్ని మొదటి క్రమాంక చర్య అంటాం. ఇట్ ఈస్ సెడ్ టు బి ఏ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. వెన్ ద రేట్ ఈస్ ప్రపోర్షనల్ టు ది ప్రొడక్ట్ ఆఫ్ టూ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్స్ ఆర్ ద స్క్వేర్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్, ద రియాక్షన్ ఈజ్ ఆఫ్ ది సెకండ్ ఆర్డర్. So we can say that when the rate dx by dt is equal to k into c power 2, or if it is like this, k into a into b, then what you will get? ఇక్కడ ఏమొస్తుంది? ఈ రేట్ సమీకరణంలో dx by dt ఈక్వల్ టు k into c స్క్వేర్. c స్క్వేర్ 2 ఉంది కాబట్టి క్రమాంకము, చర్య యొక్క క్రమాంకం ఈక్వల్ టు 2, రెండవ క్రమాంక చర్య. హియర్ ద పవర్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు 2. సో ది ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ ఈజ్ 2. సో సెకండ్ ఆర్డర్ రియాక్షన్. ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ దిస్, ఇన్స్టెడ్ ఆఫ్ ది స్క్వేర్ ఆఫ్ వన్ రియాక్టెంట్, ఇఫ్ ఇట్ ద రేట్ ఈక్వేషన్ ఈజ్ లైక్ దిస్, dx by dt equal to k into concentration of a into concentration of b. So here powers are 1 if nothing is written. So 1 plus 1 equal to 2. సో ఇట్ ఈస్ ఏ సెకండ్ ఆర్డర్ రియాక్షన్. ఇక్కడ మనకు రేటు సమీకరణం తీసుకున్నప్పుడు రేటు సమీకరణం dx by dt ఈక్వల్ టు k ఇంటూ ఏ యొక్క గాఢత ఇంటూ b యొక్క గాఢత ఉన్నప్పుడు ఇక్కడ పవర్ అనేది 1 ఉంటుంది. కాబట్టి మొత్తం క్రమాంకం ఈక్వల్ టు 1 plus 1 ఈక్వల్ టు 2, రెండవ క్రమాంక చర్య అంటాం ఇటువంటి చర్యలు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ the decomposition of hydroiodic acid, rate equal to kc square hi. Here decomposition of hydroiodic acid, it will be like this. And here both the ways it is a reversible reaction, so both the ways it is a second order reaction. Okay, the reaction rate is experimentally found to be represented by minus dc
means x or c. Okay, minus dc by dt equal to kc to the power n. సాధారణంగా ఒక చర్య యొక్క రేటు అనేది ఈ సమీకరణంతో మనము కనుగొనవచ్చును. డీసీ మైనస్ అంటే ఏంటంటే ఇక్కడ క్రియాజనకాల యొక్క గాఢతలో తగ్గుదల, మైనస్ డీసీ బై డిటి ఈక్వల్ టు కే ఇంటూ సి పవర్ ఎన్. హియర్ ఎన్ ఈజ్ ది ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్. ఎన్ అనేది చర్య యొక్క క్రమాంకాన్ని సూచిస్తుంది. If several reactants A, B, C, etc. are involved and it is observed experimentally that the rate of the process is given by minus dc by dt equal to k ca to the power of alpha, cb to the power of beta, cc to the power of gamma, etc. ఒకవేళ మనకి చర్యలో క్రియాజనకాలు చాలా ఉన్నాయి, ఏబిసి ఎక్సెట్రా మొదలగు జనకాలు అనేవి ఉన్నాయి. ఇలాంటి అధికంగా క్రియాజనకాలు ఉన్నప్పుడు అప్పుడు ఆ చర్య యొక్క రేటు అనేది ఏ విధంగా ఇస్తామంటే మైనస్ డీసీ బై డిటి ఈక్వల్ టు కే సిఏ టు ద పవర్ ఆఫ్ ఆల్ఫా, సిబి టు ద పవర్ ఆఫ్ బీటా, సిసి టు ద పవర్ ఆఫ్ గామా ఎక్సెట్రా. ఈ విధంగా ఈ రేటు ఈక్వేషన్తో మనము రాయవచ్చు. Then the order of the reaction would be n equal to a alpha plus beta plus gamma. చర్య యొక్క క్రమాంకం అప్పుడు ఈ చర్య యొక్క క్రమాంకం ఎలా రాస్తామంటే ఈ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఇంకేదైనా ఉంటే అది తీసుకుంటే ఆ చర్య యొక్క క్రమాంకము అనేది మనకు కనిపిస్తుంది. The reaction is said to be of nth order with respect to the eighth order with respect to A, betath order with respect to beta, gammath order with respect to C, etc. ఆ విధంగా ఉంటుంది. Here the reactions in which the order is fractional are also present, like half, 3/2, etc. Order it can have 0, okay, and fractional values also. ఆర్డర్కి శూన్య విలువ కూడా ఉంటుంది, ఇందాక చూసాము జీరో ఆర్డర్ రియాక్షను. అలాగే ఈ విధంగా ఫ్రాక్షన్స్ అనేవి కూడా మనకు కనిపిస్తాయి. మాలిక్యులారిటీ ఆఫ్ ఏ రియాక్షన్, చర్య యొక్క అణుత ఏ విధంగా ఉంటుంది, అణుత మరియు ఈ చర్య యొక్క క్రమాంకం ఏ విధంగా భిన్నంగా ఉంటాయి అనేది మనము చూడాలి. ఇది చాలా ముఖ్యమైన పార్ట్. ఒక అణుత అంటే ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ దశలున్న ఒక రసాయనిక చర్యలో అతి నెమ్మదైన దాన్ని సాధారణంగా మనము రేటు నిర్ధారక దశ అంటాం. అయితే ఈ దశలో పాల్గొనే అణువుల సంఖ్యను ఆ చర్య యొక్క అణుత అంటారు. లేదా మరొక రకంగా చెప్పాలంటే సంధి దశ ఏర్పడుటకు కావలసిన అణువుల సంఖ్యను అణుత అంటారు. అయితే ఈ అణుత ఒక పూర్ణ సంఖ్యనే ఉంటుంది, సున్నా కానీ ఈ ఫ్రాక్షన్స్ భిన్నాంకాలు కానీ ఉండవు. అనేక సందర్భాల్లో క్రమాంకము అణుతలు సమానమవుతాయి, కానీ అంత మాత్రాన ఈ క్రమాంకము అణుత ఒకటి కావు. చాలా చర్యల్లో క్రమాంకము అణుత ఒకే విధంగా లేవు. కొన్ని చర్యల్లో సమానంగా ఉన్నాయి, కొన్ని చర్యల్లో అవి భిన్నంగా ఉన్నాయి. అయితే అందుకే క్రమాంకము అణుత ఒకే విధమైనవి కావు, ఇవి భిన్నంగా ఉంటాయి. Molecularity of a reaction. The molecularity of a reaction is defined as the number of molecules or atoms that take part in the process of a chemical change. Particularly in a reaction where many steps are involved. So a particular step takes so much of time. Okay, so that step is called as a rate determining step, and the number of molecules participating in that rate determining step is said to be, that particular number is said to be the molecularity of a reaction. Okay, not the total molecules in the reaction in the chemical reaction which we write on the paper, but in the mechanism involved, there will be a rate determining step where it takes a lot of time for that step to occur. So in that step the total number of molecules participating is the molecularity of that particular reaction, and the reaction is said to be unimolecular, bimolecular,
trimolecular, etc., according to 1, 2, or 3 molecules involving in the rate determining step or in the process of a chemical change. The term unimolecular was used for all first order reactions, the term bimolecular for the second order reactions, but the order is different from the molecularity of a reaction. Okay, order can be taken from the rate law, whereas molecularity is taken from the rate determining step, that is, it is the number of the molecules participating in the rate determining step. And another thing, thus molecularity is a integer. Okay, it does not have zero values or negative values or fractional values like the order of the reaction. In many cases, the molecularity of the reaction and order of the reaction are equal, but in some of the cases the molecularity and order of the reaction are different, so both are totally different terms. Here we can see the rate law and reaction order. ఇక్కడ రేటు సమీకరణాలు అలాగే ఈ ఆర్డర్ అనేది మనము చూడవచ్చు. And now the important part is the differences between order and molecularity of the reaction. Most of the times we get confused between the molecularity and the order, so that it can be cleared by this box. Okay, ikkada manamu చర్య యొక్క అనుత మరియు చర్య క్రమాంకం మధ్య భేదాంశాలు చూద్దాము. ఇవి చూసిన తర్వాత మనకు అవి ఏ విధంగా భిన్నంగా ఉన్నాయనేది అర్థమవుతుంది. ఓకే, సో molecularity is the number of reacting species undergoing simultaneous collisions in an elementary or a simple reaction, whereas order is the sum of the power of concentration terms on which the rate of the reaction actually depends. క్రమాంకం అంటే ఏంటంటే, ఇక్కడ అనుత అంటే రేటు నిర్ధారక దశలో పాల్గొనే అణువుల సంఖ్య అనుత, లేదా ఎన్ని అణువులు రేటు నిర్ధారక దశలో పాల్గొంటాయో ఆ సంఖ్యను అనుత అంటారు. క్రమాంకం అంటే ఏంటంటే రేటు సమీకరణం యొక్క భేదాత్మక రూపంలో క్రియాజనకాల గాఢతా పదాల ఘాతాల మొత్తాన్ని క్రమాంకం అని చెప్పి అంటారు. The molecularity can be calculated by simply adding the molecules of the slowest or rate determining step. Order, whereas order cannot be determined like on the paper. It must be determined experimentally and cannot be calculated simply. సాధారణంగా ఒక చర్య యొక్క అనుత విలువ మనము క్యాలిక్యులేట్ చేయవచ్చు. అంటే ఒక రేటు నిర్ధారక దశలో పాల్గొన్న అణువులను లెక్కించినప్పుడు ఆ సంఖ్య ఆ చర్య యొక్క అనుతను సూచిస్తుంది. కానీ ఈ చర్య క్రమాంకం అనేది మనము క్యాలిక్యులేట్ చేయరాదు, పేపర్ మీద క్యాలిక్యులేట్ చేయరాదు. దీనికి మనము ఎక్స్పెరిమెంట్ ద్వారానే మనము తెలుసుకోవచ్చును. అలాగే molecularity is always a whole number, that is 1, 2, 3, etc. Here the zero, negative or fractional values are not permissible, and whereas the order may be a whole number, zero, fractional, positive or even negative also. సాధారణంగా చర్య యొక్క అనుత విలువ అనేది కేవలము 1, 2, 3 లాగా ఉంటాయి, అంతేగాని సున్నా విలువ, రుణ విలువలు అలాగే ఫ్రాక్షన్స్ అనేవి ఉండవు, భిన్నాంకాలు ఉండవు అనుతలు. కానీ చర్య యొక్క క్రమాంకంలో శూన్య క్రమాంక చర్య ఉంటుంది, అది నెగిటివ్ వాల్యూ ఉండొచ్చు, పాజిటివ్ వాల్యూ ఉండొచ్చు, ఫ్రాక్షనల్ వాల్యూ కూడా ఉండవచ్చును. The molecularity is applicable only for the elementary reactions, whereas order is applicable for both elementary and complex reactions. సాధారణంగా అనుత అన్ని రకాల చర్యలకు మనం చూపించరాదు, కానీ ఈ క్రమాంకం అనేది ప్రతి చర్యకు కనిపిస్తుంది, అన్ని రకాల సంక్లిష్టమైన చర్యలకు కూడా మనకు ఇది కనిపిస్తుంది. It is independent, the molecularity is independent of pressure and temperature. చర్య యొక్క అనుత అనేది ఉష్ణోగ్రత అలాగే పీడనంపై ఆధారపడి ఉండదు, కానీ చర్య యొక్క క్రమాంకము పీడనము మరియు ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది. The order of the reaction depends on the pressure and temperature.
The molecularity for a simple reaction can be obtained from the stoichiometry of the equation, whereas order of a simple reaction may not be equal to the number of molecules of that reactants, only determined experimentally. Okay, it cannot be determined from the simple equation. సాధారణంగా ఇది అణుత అనేది నెమ్మదిగా జరిగే చర్యలో అణువులను కలపడం ద్వారా గణించవచ్చును, కానీ ఇక్కడ చర్య యొక్క క్రమాంకం అనేది ఆ విధంగా చేయరాదు. ఇది ఖచ్చితంగా ఇక్కడ మనము అంటే కొన్నిసార్లు అణుతకు సమానంగా ఉంటుంది, కానీ ఇది ఖచ్చితంగా మనము ఎక్స్పెరిమెంట్ ద్వారానే కనుగొనవచ్చును. ఈ విలువ అనేది క్రమాంకం అనేది మొత్తం చర్యకు సంబంధించింది. ఇది విడిగా దశలను మనము సూచించాల్సిన అవసరం లేదు, కానీ అణుతలో అది కేవలము ఒక అతి నెమ్మదిగా జరిగే చర్య యొక్క దానిపై ఆధారపడి ఉంటుంది. అండ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది రేట్ ఆఫ్ ది రియాక్షన్. రేట్ ఆఫ్ ఎ కెమికల్ రియాక్షన్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. చర్య యొక్క రేటు అనేది క్రింది అంశాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది దీస్ ఆర్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్: టెంపరేచర్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్స్, నేచర్ ఆఫ్ ది రియాక్టెంట్స్, క్యాటలిస్ట్స్, రేడియేషన్, సర్ఫేస్ ఏరియా. ఇక్కడ సాధారణ ఉష్ణోగ్రత, గాఢత క్రియాజనకాలపై ఆధారపడి ఉంటుంది, సర్ఫేస్ ఏరియాపై ఆధారపడి ఉంటుంది, ఉత్ప్రేరకాలపై ఆధారపడి ఉంటుంది, అలాగే రేడియేషన్పై ఆధారపడి ఉంటుంది. టెంపరేచర్. జనరల్లీ ఇన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ రేట్ ఆఫ్ రియాక్షన్ will increase with it will double or triple with the 10 degree increase in the temperature. Okay, we can say like this: the rate of the reaction in a homogeneous reaction is approximately doubled or tripled by an increase in the temperature of only 10 degrees. In some cases the rise in the reaction rates are even higher. Okay, it may be higher even 4 times also, but many 99% of the cases it may double or triple, okay, by increasing the 10 degrees centigrade of temperature. సాధారణంగా చర్య యొక్క ఉష్ణోగ్రత 10 డిగ్రీలు పెరిగినప్పుడు చర్య రేటు అనేది డబుల్ లేదా ట్రిపుల్ అవుతుంది. ఈ విధంగా ఉష్ణోగ్రత పెరిగిన కొద్దీ చర్య యొక్క రేటు అనేది పెరగడం మనము గమనించవచ్చు. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్స్. క్రియాజనకాల యొక్క గాఢత. మనం మొదటి నుండి అనుకుంటున్నాము క్రియాజనకాల గాఢతపై చర్య యొక్క రేటు ఆధారపడి ఉంటుంది. అది మనము రేట్ ఈక్వేషన్లో కూడా చూడవచ్చు. వీ కెన్ అబ్జర్వ్ ది డిపెండెన్స్ ఆఫ్ ది రేట్ ఆఫ్ ది రియాక్షన్ అండ్ ఆన్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్స్ ఇన్ ది రేట్ ఈక్వేషన్ ఇట్ సెల్ఫ్. Okay, there is a proportionality constant. dx by dt is proportional to the concentration of the reactants. So at a fixed temperature and in the absence of the catalyst, rate of a given reaction increases with increased concentration of the reactants. With increasing the concentration of the reactants, the number of the molecules per unit volume is increased. Thus the collision frequency is increased, which ultimately causes increased reaction rate. అంటే ఇక్కడ సాధారణంగా మనము రసాయన చర్యలో చర్య రేటు క్రియాజనకాల గాఢతకు అనులోమానుపాతంలో ఉంటుంది. స్వేచ్ఛా ప్రాతిపాదిక చర్యలు తప్ప అన్ని చర్యలు గాఢతలో మార్పు వలన ప్రభావితం చెందుతాయి. గాఢత పెరిగితే ఖచ్చితంగా చర్య వేగం పెరుగుతుంది. ఎందుకంటే గాఢత పెరిగినప్పుడు ఈ చర్యలో పాల్గొనే అణువులు లేదా తాడనాలు చెందే అణువుల సంఖ్య అనేది పెరుగుతుంది. కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా చర్య యొక్క వేగం అనేది పెరగడం జరుగుతుంది. హయ్యర్ ద కాన్సన్ట్రేషన్ ఆర్ ప్రెషర్, more particles per unit volume, and then the increase in the frequency of collisions will occur. Thereby the rate of the reaction also increases. అంటే గాఢత పెరిగిన కొద్దీ అక్కడ ఒక ఘన పరిమాణంలో ఉండే పదార్థాల యొక్క సంఖ్య, క్రియాజనకాల యొక్క సంఖ్య అనేది పెరుగుతుంది. కాబట్టి వాటి తాడనాలు కూడా అయిపోయి అధికంగా చర్య జరగడం వలన చర్య రేటు అనేది పెరుగుతుంది. నేచర్ ఆఫ్ ది రియాక్టెంట్స్. క్రియాజనకాల యొక్క స్వభావము. A chemical reaction involves the rearrangement of atoms between the reacting molecules to the
product. Old bonds are broken and new bonds are formed. So, the nature of the strength of the bonds in reactant molecule greatly influence the rate of its transformation into the products. The reaction in which it involves the lesser bond rearrangement proceeds much faster than those which involve the larger bond rearrangements. So, it is obvious. So time taking, more bonds must be broken, it takes more time. Okay, so the meaning of this point is that, okay, and క్రియాజనకాల యొక్క ఎలా ఉంటాయి, వాటిపై చర్య రేటు ఏ విధంగా ఆధారపడి ఉంటుందంటే వాటి స్వభావం పైన. క్రియాజనకాలు సాధారణంగా క్రియాజన్యాలను ఏర్పరచాలంటే వాటిలో పాత బంధాలు విచ్ఛిత్తి చెంది కొత్త బంధాలు ఏర్పడాలి. అయితే ఈ బంధాలు ఎంత త్వరగా విచ్ఛిత్తి అవ్వగలిగితే అంత సులువుగా ఇక్కడ మనకు క్రియాజన్యాలు అనేవి ఏర్పడతాయి. అంటే ఆ బంధాలు బలహీనమైనప్పుడు, పాత బంధాలు బలహీనంగా ఉన్నప్పుడు అవి వేగంగా విచ్ఛిత్తి చెందుతాయి, వేగంగా క్రియాజన్యాలు ఏర్పడతాయి. కాబట్టి అటువంటి చర్యల్లో రేటు కూడా అధికంగా ఉంటుంది. క్యాటలిస్ట్ ఉత్ప్రేరకాలు. Rate of the chemical reaction is increased in the presence of a catalyst, which ultimately enhances the speed of the chemical reaction. ఒక ఉత్ప్రేరకం అనేది ముందు నుంచి మనము ఇంతకు ముందు కూడా నేర్చుకున్నాము. ఉత్ప్రేరకాలు చర్య యొక్క వేగాన్ని పెంచుతాయి. అవి ఎలా వేగాన్ని పెంచుతాయి? ఆ ఉత్ప్రేరకాలు చర్యలో మార్పు అనేది ఏంటంటే వేగాన్ని పెంచడం అంతే. చర్యలో అవి వేరే పాత్రను పోషించవు. అవి ఈ శక్తి భేదము, యాక్టివేషన్ ఎనర్జీని తగ్గించడం ద్వారా అధిక అణువులు ఆ శక్తి స్థాయికి చేరుకొని రసాయన చర్యలో పాల్గొని క్రియాజన్యాలను ఏర్పరుస్తాయి. దిస్ క్యాటలిస్ట్ it simply decreases the activation energy of that particular reaction, where many reactant molecules can achieve that lower activation energies, and immediately they can form the products. So this is the role of a catalyst. Let us see some of the catalysts used in some processes. Haber's process, manufacture of ammonia, it takes iron powder as a catalyst. హేబర్ ప్రక్రియ, అమోనియాను ఉత్పత్తి చేసే హేబర్ ప్రక్రియలో ఐరన్ క్యాటలిస్ట్ని వాడతాము, ఉత్ప్రేరకాన్ని. అలాగే ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ బై యూజింగ్ కాంటాక్ట్ ప్రాసెస్, వెనడియం పెంటాక్సైడ్ ఈజ్ యూస్డ్, V2O5 అనేది సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క ఉత్పత్తి, కాంటాక్ట్ ప్రక్రియ ద్వారా సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క ఉత్పత్తిలో ఉపయోగిస్తారు. ప్లాటినం ఈజ్ యూజ్డ్ ఇన్ ది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ యూజింగ్ ఆస్ట్వాల్డ్ ప్రాసెస్. Radiation in photochemical reactions, this concept will come. The rate of the number of chemical reactions increases when radiations of specific wavelength are absorbed by the reactant molecules. Such reactions are called photochemical reactions. కాంతి రసాయన చర్యల్లో వికిరణ ప్రభావం అనేది మనకు కనిపిస్తుంది. కొన్ని రకాల వికిరణాలను అబ్జార్బ్ చేసుకోవడం ద్వారా కొన్ని రసాయన చర్యలు అనేవి జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, chlorine may be mixed safely with hydrogen in dark, since the reaction between the two is very slow. However, when the mixture is exposed to light, the reaction is explosive. So they can be stored in dark but cannot be mixed and placed in the sunlight. They release huge amount of energy which leads to the explosion. అయితే చూడండి, క్లోరిన్ మరియు హైడ్రోజన్ని కలిపి మనము చీకటిలో ఉంచినప్పుడు ఎటువంటి చర్య జరగదు, చర్య చాలా నెమ్మదిగా జరుగుతుంది కాబట్టి ఎటువంటి ప్రమాదం ఉండదు. కానీ ఈ క్లోరిన్ హైడ్రోజన్ మిశ్రమాన్ని మనము సూర్యకాంతిలో బయట కాంతి సమక్షంలో ఉంచినప్పుడు ఇక్కడ ఎక్స్ప్లోషన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే చర్య చాలా వేగంగా జరుగుతుంది, అధికంగా అణువులు చర్యలో పాల్గొంటాయి. దానివలన అధిక ఉష్ణోగ్రత వెలువడి ఒక ఎక్స్ప్లోషన్ అనేది జరుగుతుంది. సర్ఫేస్ ఏరియా. With the increase in the surface area, the rate of the reaction will increase. సర్ఫేస్ ఏరియా పెరిగిన కొద్దీ చర్య యొక్క రేటు అనేది పెరుగుతుంది. హియర్ వీ కెన్ అబ్జర్వ్
its surface is like this small, what is happening, only the molecules on the outer layer can participate in the reaction. పైన ఉన్న పొరలో ఉన్న అణువులు మాత్రమే ఈ చర్యలో పాల్గొనడానికి వీలుంటుంది. ఈ ఎర్రటి అణువులతో చర్యలు జరగాలి, కొన్ని మాత్రమే చర్యలో పాల్గొంటాయి. అదే ఈ విధంగా ఉంటే, అంటే మొత్తం పొడి పొడిగా చేసాము పౌడర్ లాగా, here we powdered this one and many molecules are separately there, the surface area is increased. Now there is a possibility of each and every molecule or maximum number of molecules participating in the reaction. ఈ విధంగా చేసినప్పుడు చాలా అణువులు చర్యలో పాల్గొనే విధంగా ఉంటుంది. కాబట్టి సర్ఫేస్ ఏరియా పెరిగిన కొద్దీ చర్య యొక్క రేటు అనేది పెరుగుతుంది. The rate of the reaction increases with increase in the surface area. So these are the factors affecting the rate of the reaction. Now let us look into some examples on the rate of the reaction. అంటే ఒక చర్య యొక్క రేటు ఈ వీటిపై ఎలా ఆధారపడి ఉంటుందనేది మన నిత్య జీవితంలో కొన్ని ఉదాహరణలు చూద్దాం. Burning of charcoal. See here, when small pieces of charcoal are used, food can be cooked faster because these small pieces of charcoal have bigger total surface area which will burn faster to produce more heat. ఈ మనము ఇంట్లో వాడే బొగ్గుని మనము చిన్న ముక్కలుగా చేసి దానికి నిప్పు పెట్టి వంట వండినప్పుడు అక్కడ అధికంగా ఉష్ణోగ్రత వెలువడి మనం వంట అనేది చాలా తొందరగా అవుతుంది. దానికి కారణము సర్ఫేస్ ఏరియా పెద్దగా ఉండడం. Storing food in a refrigerator. In a refrigerator, the temperature is very less. So, the spoiling of food is nothing but a chemical reaction. It is induced by the bacteria or fungus which spoils the food by using certain enzymes. So, this reaction is slowed down due to the low temperatures in the refrigerator. So, food cannot be spoiled faster inside a refrigerator. ఒక ఫ్రిడ్జ్లో మనకు ఉష్ణోగ్రత అనేది తక్కువగా ఉంటుంది. అందులో సాధారణంగా బయట పెట్టినప్పుడు పాచిపోవడం జరుగుతుంది. అదే ఫ్రిడ్జ్లో పెడితే ఫుడ్ అనేది పాడు కాదు. దానికి కారణం ఏంటంటే ఫ్రిడ్జ్లో ఈ రసాయన చర్య, అంటే ఫుడ్ పాడయ్యే రసాయన చర్య అనేది చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఎందుకంటే ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు మనకు ఆహార పదార్థాలు అనేవి పాడవవు. ఇది కూడా ఒక ఉదాహరణ, ఉష్ణోగ్రతపై రేటు ఏ విధంగా ఆధారపడి ఉంటుందనే దానికి ఉదాహరణ. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆన్ హౌ రేట్ డిపెండ్స్ ఆన్ ది factors like temperature, concentration, surface area, radiation. Okay, so all these factors they influence the rate. So all these are the terms which are involved in the chemical kinetics. In the next parts we are going into detail into the chemical kinetics. Hope you all learned these terms well. Thank you.